నమస్కారం నాగేష్ గారు. నమస్తే సార్, బీఆర్ఎస్ నుంచి పెద్ద పెద్ద నాయకులు వలసలు వెళ్ళిపోతున్నాం. అసలు బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, ఊహించిన విధంగా మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ అన్నది భూస్థాపితం అవుతుంది అని చెప్పి వస్తున్న అంశాలు కేకే గారు అవనియండి, లేకపోతే శ్రీహరి గారు అవనియండి, వాళ్ళు కూడా ఈరోజు తీర్థం పుచ్చుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు చాలా తీవ్రంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ వాళ్ళని లోపలికి రానివ్వని. ఒకసారి బయట విందాం సార్, ప్లీజ్. కేటీఆర్ గారు బయట పెట్టారు. రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, ఎలా చూడాలి కేటీఆర్ గారు? రాజకీయాలు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు అమిత్ షా చంద్రబాబు నాయుడుకు బీజేపీ తలుపులు, ఎన్డీఏ తలుపులు శాశ్వతంగా మూసివేస్తున్నాయని చెప్పాడు. అవును, నాకు తెలిసారా లేదా? సో రాజకీయాల్లో ఇలా అలా ఉంటే పార్టీలు ఇలా ఎందుకు తయారవుతాయి? ఇప్పుడు పోయేటోడు పోతున్నాడు, వచ్చేటోడు వస్తున్నాడు అంటే పార్టీలు తీసుకుంటున్నాయి కనుక, అవును, రాజకీయ అవసరాలు ఉన్నాయి కనుక పార్టీలు తీసుకుంటున్నాయి. ఆ సందర్భము, ఆ క్షణానికి, ఆ సమయానికి కావలసిన రాజకీయ లబ్ధి పొందితే చాలు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరు అని తీసుకుంటే ఒరిజినల్ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కారు కదా. కేశవరావు కాంగ్రెస్ నుంచి వచ్చాడు. ఆయన కాంగ్రెస్లోనే పిసిసి అధ్యక్షుడిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా, 4 రాష్ట్రాల ఇన్ఛార్జిగా, శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా, మంత్రిగా ఆయన చాలా చాలా పదవులు తీసుకున్నాడు కదా. కడియం శ్రీహరి తెలుగుదేశంలో కీలక నేతగా, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా సో ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. పట్నం మహేందర్ రెడ్డి టీడీపీ నాయకుడే కదా. అవును. సో దానా నాగేందర్ కాంగ్రెస్ నాయకుడే కదా. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్ళి, టీడీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సో ఇలా వెళ్తున్న వారు ఎవరు అనే లిస్ట్ తీస్తే వాళ్ళంతా అత్యధికులు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. అఫ్కోర్స్ ఆ పార్టీలోనే పెరిగిన వాళ్ళకి కూడా పోవచ్చు. సో అందువల్ల ఫండమెంటల్గా కాళ్ళు పట్టుకున్న ఈ ఎన్నికల వేళ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఆవేశంగా మాట్లాడచ్చు, కానీ ప్రాక్టికల్గా అలా ఉండదు. ఈవెన్ రేపు పొద్దున ఎవరైనా వస్తారన్నా కూడా తీసుకుంటారు. మీకు గతంలో ఎంతమందిని తీసుకోలేదు బీఆర్ఎస్. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించకుండా ఇక ముందు ఎవరిని తీసుకోమంటే పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారుతారనే కదా మీరు ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. నిన్న కేటీఆర్ ఆ సభలోనే అది కూడా అన్నాడు, పదవి ఇస్తే లొలి పెట్టారు అనుకున్నామని. సో అంటే పదవులు ఇచ్చి మేనేజ్ చేయాలని చూశారు. సో కడియం శ్రీహరి కూడా ఎప్పుడు ఇచ్చారు కడియం కావ్యకు? అది కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లోకి వెళ్తారు అని చర్చ నడిచింది. అప్పుడు కాంగ్రెస్లోకి పోతారేమో అని చెప్పి టికెట్ ఇచ్చారు. సో అందువల్ల ఇలా మీకు చాలామంది అంటే రాజకీయాలను ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఎలా విమర్శించాలి. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోతున్నారు, ఎలా విమర్శిస్తాం? టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ అందరిని మనం లాక్కున్నాం కదా. సో ఆ మారల్ రైట్ కోల్పోయింది బీఆర్ఎస్. ఇప్పుడు ఎవరు అయ్యో పాప అనే పరిస్థితి లేకుండా పోయింది. అయ్యో పాప అనే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే 2 సార్లు మీరు అధికారంలోకి వచ్చి, అది కూడా 88 సీట్లు వచ్చాక ఇప్పుడు ఏదో 63 సీట్లు వచ్చినప్పుడు చేస్తే ఎవరు పట్టించుకోరు. సో ఎందుకంటే 63 సీట్లు వచ్చాయి, ఏదో మరి ప్రభుత్వం కూలిపోతుందని అనుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నచ్చినా నచ్చకపోయినా రాజకీయాల్లో ఆ ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి కనుక ఆ పని చేసేవారులే అనుకోవచ్చు. కానీ 88 సీట్లు వచ్చినాక ఏం అవసరం అండి? ప్రశాంతంగా ఇప్పుడు చెప్తున్నాడు కేటీఆర్, ఆ సొంత నాయకత్వం, నికార్సైన నాయకత్వాన్ని తయారు చేసుకుంటామని. 88 సీట్లు వచ్చినాక కూడా మీ నాయకులు మీరు నమ్మలే కదా. ఇతర పార్టీల వాళ్ళని తీసుకొచ్చుకున్నారు కదా. అంటే అధికారం వచ్చి 5 ఏళ్ళు అది పవర్లో ఉన్న తర్వాత, పార్టీ విస్తరించిన తర్వాత, గ్యాప్స్ ఫిలప్ చేసుకున్న తర్వాత, ప్రతిపక్షాలను బలహీనపరిచి నిర్వీర్యపరిచిన తర్వాత, ప్రజలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చాక ఇంకా నువ్వు ఇతర పార్టీలను బతకని వెళ్ళలేదు కదా.
ఇప్పుడు మీ పార్టీని బతకనిస్తలేరని అంటే ఎవరు పట్టించుకుంటారు? నీకు అధికారం ఉన్నప్పుడు చేసిన పని ఏంటయ్యా అంటారు. 88 సీట్లు, ఎంఐఎం కూడా కలుపుకుంటే 95 సీట్లు, 95 సీట్లు 119 సీట్లలో 119లో 95 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు కూడా మీకు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవసరం వచ్చిండ్రు, టీడీపీ ఎమ్మెల్యేలు అవసరం వచ్చిండ్రు. టీడీపీకి 2 వెళ్తే ఆ ఇద్దరిని కూడా తీసుకుంటారు. సో మరి విలీనం కూడా చేయించుకున్నారు. విలీనాలు పార్టీ లెజిస్లేచర్ పార్టీలు విలీనాలు అని చెప్తుంది. సో ఆడ స్థానిక నాయకులకు అవకాశాలు పోతున్నా తీసుకుంటుంది. పోనీ ఆ పని అయినాకన్నా 2023 ఎన్నికలకైనా మళ్ళీ ఏమన్నా నికార్సైన కార్యకర్తలు సీట్లు ఇచ్చారంటే మళ్ళీ సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని చెప్పి ఫిరాయింపు దారులందరికీ టికెట్లు ఇస్తుంది. ఇలా స్థానిక నేతలంతా వాళ్ళు ఏం కావాలి, అప్పుడు నికార్సైన నాయకత్వం ఎక్కడ పోయింది. అందువల్ల ఇవాళ ఏమీ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈవెన్ పార్టీలో నమ్మే పరిస్థితి లేదు, నమ్మడం కాదు వినే పరిస్థితి లేదు. మీకు ఇవాళ మీరు బీఆర్ఎస్ నేతలు ఎవడు ఇంటలేడు సార్, మా వాళ్ళకు నాయకులు చెప్పినా ఎవడు వినే పొజిషన్లో లేడు సార్ అంటున్నారు. సో ఇక ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు? ఆ లిస్టు 26 అంటున్నారు, 30 అంటున్నారు. సో నిన్న ఒక సీనియర్ నాయకులు కొంతమందితో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు అసలు కొంతమంది గ్యారెంటీ ఉంటారన్న పేర్లు చెప్పండి అంటే కష్టం అవుతుంది సార్. కేసీఆర్ ఉంటారు, కేటీఆర్ ఉంటారు, హరీష్ రావు ఉంటాడు, ముగ్గురు కుటుంబం. ఆ ముగ్గురు కాక ఇంకెవరు ఉంటారంటే కోరుట్ల జగిత్యాల ఎమ్మెల్యేలు ఉంటారు 5, తర్వాత ప్రశాంత్ రెడ్డి 6, ఇట్లా లిస్ట్ చెప్తున్నారు. మళ్ళీ రాజేశ్వర్ రెడ్డి 7, ఇట్లా కొద్దిగా 10 మంది గ్యారెంటీ ఉంటారు అనుకుంటా సార్. వీళ్ళలో కూడా మళ్ళీ కొంతమంది మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డికి ఉన్న విద్యా సంస్థలు, వ్యాపారాలు ఉన్నాయి, ప్రభుత్వాలు అక్కడ ఏమన్నా గట్టిగా తొక్కితే వాళ్ళు కూడా పోతారేమో సార్. ఇలా అనుమానం ఎవరుంటారు ఎవరు పోతారో. ఇలా పొద్దున్న తెలంగాణ భవన్లో కలిసిన వాళ్ళు రేపు పొద్దున ఉంటారో లేదో తెలిసట్లేదు. ఆ పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. అంటే ఈ లిస్ట్ అంతా చెప్పి ఏమో సార్ మళ్ళీ అనుమానమే అంటున్నారు. సో ఆఖరికి తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చారు సార్. ఏంటి అసలు ఇది అన్యాయము? ప్రజలు ఏంటయ్యా ఇదేం ప్రభుత్వం, కాంగ్రెస్ వీళ్ళకి 60 సీట్లు ఇచ్చారు, ఏం పోయే రోగం, ఏం మంచిగా హాయిగా పాలించుకోక అంటే మళ్ళీ మీరే ఎసరు పెడుతుంది. ఈ ప్రభుత్వం ఉండదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్ అని ఎట్లా నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితే చెప్పండి. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాక్కుంటావు అన్నట్టే కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీరు జనరల్ అడిగినా 60 వాడు ఎమ్మెల్యేలు లాక్కుండా అన్నప్పుడు ఏం చేయాలి రాబాయ్ అంటున్నారు. అవును. సో ఏం చేయాలి రాబాయ్? ఖాళీ కూర్చోవాలా? అరే తీసుకోండి రాబాయ్, మా ప్రభుత్వం మీరు తీసుకోండి అని. ప్రజలు ఓడించాక కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని బీఆర్ఎస్ అన్న తర్వాత కాంగ్రెస్ ఏం చేయాలి చెప్పండి? ఏదో మంచిది తీసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి రేవంత్ రెడ్డి నందిని హిల్స్కి పోయి లేదా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోయి అధికారం అప్పయిస్తాడా? రాజకీయాలు అలా ఉంటుందా? నువ్వు నన్ను కొట్టాలని చెప్తే నేను నిన్ను కొడతా అంటారు. రాజకీయాలు అంటేనే అది కదా. సో అందువల్ల ఆఖరికి గెలిచిన 37% ఓట్లు వచ్చి 39 ఎమ్మెల్యేస్ వచ్చాక కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే మేము కన్ఫైన్ అవుతాం. ఈ ప్రభుత్వాలు కూల్చడము, పార్టీలు ఫిరాయించడం అనే జోలికి వెళ్ళము అని కనుక అనుకుంటే గౌరవం వచ్చేది. కానీ విచిత్రం ఏంటంటే ఆ మాట కూడా లేదు. ఈ ప్రభుత్వం ఉండదని మొదలుపెట్టారు. కేసీఆర్ త్వరలో ఉన్న ముఖ్యమంత్రి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ముహూర్తం పెట్టారు. ఏం జరిగింది ఇవాళ పరిస్థితి? 39 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కొట్టాలని చూస్తే ఊకుంటారా? అప్పుడు అది మన కేసీఆర్ మీటింగ్లలో చెప్పేవాడు, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టింది అని. సో అది కేసీఆర్ సామెత. కేసీఆర్ ఈ తెలంగాణలో ఉన్న ఈ సామెత చాలాసార్లు చెప్పేవాడు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టింది అంటే టీడీపీని కాంగ్రెస్ను కేసీఆర్ కొడితే కేసీఆర్ని ప్రజలే కొట్టారు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా అందుకే ఒక్కసారి భగవద్గీత వినాలి. సో కర్మఫలములు అనుభవించక తప్పదు, కర్మలు మనను వెంటాడుతూనే ఉంటాయి అని. సో అందువల్ల బీఆర్ఎస్కున్న పరిస్థితి ఇది. కాంగ్రెస్ కూడా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ దెబ్బతిని వాళ్ళ చాలా రోజులు ప్రతిపక్షంలో అధికారంలోకి రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఏం చేయలేదని అంటలేదు. మీరు టీఆర్ఎస్ చీల్చలేదు. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ నిలువన చీల్చారు కదా. ఈ తర్వాత టీఆర్ఎస్లో మంత్రులుగా ఉన్న చాలామంది ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి బతుకుంటే ఎప్పుడో పోయేవాళ్ళు కాంగ్రెస్లో. మనందరికీ తెలుసు కదా ఇవన్నీ. అందువల్ల కాంగ్రెస్ చేయలేదని అనట్లేదు. కాంగ్రెస్ చేసే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ
కొన్ని కొత్త రాజకీయ విలువలను ప్రతిష్టాపించి ఒక కొత్త రాజకీయ సంస్కృతిని సృష్టించి ఒక నికార్సైన, ఇవాళ కేటీఆర్ చెప్తున్నట్లు నికార్సైన కొత్త తరం రాజకీయ నాయకత్వాన్ని అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమంలో చాలామంది వచ్చారు, సో ఉద్యమం ఇన్ఫ్లుయెన్స్తో వచ్చారు. సో వారికి అవకాశాలు ఇచ్చి వారిని లీడర్షిప్గా నర్చర్ చేసి ఒక రాజకీయ పాఠశాలగా బీఆర్ఎస్ నడిపి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లో చూడండి, ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక గండిపేటలో ఒక పొలిటికల్ స్కూల్ పెట్టి చాలామంది ట్రైన్ చేసే కార్యక్రమం, అనేక మంది కొత్త నాయకత్వం, ఇప్పుడు కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళు తెలుగుదేశంలో అలా వచ్చిన నాయకత్వమే. దేవేందర్ గౌడ్, యనమల రామకృష్ణుడు, ఎర్ర నాయుడు, ఇవాళ చాలామంది ఇలా వచ్చారు. టీడీపీ హాజ్ బ్రాట్ లాట్ ఆఫ్ న్యూ బ్లడ్. సో దానివల్ల ఏమైంది, టీడీపీకి ఎంత ఓడిపోయినా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. కారణం ఏంటంటే గ్రామాన క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పట్ల ఒక లాయల్టీ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. సో ఈ డైమెన్షన్ మీకు రాజకీయ పార్టీ కీలకం కదా. సాధారణంగా ఐడియాలజీ బేస్డ్ పార్టీలకు మినహా అట్లా కార్యకర్తలు ఉండరు. ఆ రకంగా తయారు చేసుకోగలిగారు. అందువల్ల తెలంగాణ ఉద్యమం అవకాశం ఇచ్చింది. మీరు 63 మందితో ముఖ్యమంత్రి అయ్యారు. మొదటిసారి కొంత ఇతరులను తీసుకొని స్టెబిలైజ్ అయ్యారు. సెకండ్ టైం అయినా గెలిచినాక ఒక కంప్లీట్లీ న్యూ డైరెక్షన్లో పోయి ఒక న్యూ అడ్మినిస్ట్రేటివ్ కల్చర్, న్యూ పొలిటికల్ కల్చర్ ఇచ్చి ఒక కొత్త లీడర్షిప్ను తెలంగాణలో ఒక 1000 మంది నాయకులు నేను తయారు చేసుకుంటాను, నిరంతరం ప్రజలతో సంబంధాలు నాయకుల్ని, ఈ మ్యానిపులేషన్ ఉండదు, వారి నుంచి ఇటు నుంచి ఇటు అని కనుక ఒక ప్రయత్నం చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అదే ఉన్న వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేయడం, 2 సార్లు గెలిచిన వాళ్ళనే చేయడం, ఈ టైప్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నది అభిప్రాయం. సార్, మరొక విషయం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి కూడా చాలా ఫైర్ అయ్యారు. ఒకసారి బయట విందాం సార్ ప్లీజ్. రేవంత్ రెడ్డి ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట, ఎవడన్నా గిట్లా బర్తగించి ఎవడన్నా మాట్లాడతాడా, ఇంకేమవుతుంది, అదే అవుతుంది. చెర్లపల్లి చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు, ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాం, గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం, అయితే ఏందని ఊర్లలో అన్నారు. ఎవడంటాడు, తాగుబోతాడు తిరిగిపోతాడు అంటాడు, గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మనిషి పిలిచారా, ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా, ఏం నువ్వేంది నాకు చెప్పేది. సేమ్ కేటీఆర్ కూడా బర్తగించిన అచ్చు సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవడేం రికార్డ్ చేస్తుండ అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ ఇది సార్. కేటీఆర్ గారిని డైరెక్ట్గా చెప్పకూడదు తింటావు, నీకు ముందుంది అని చెప్పి సీఎం గారికి హెచ్చరిక. టెలిఫోన్ ట్యాపింగ్లో ఇప్పటి వరకు అధికారులు అరెస్ట్ అయ్యారు. అధికారులు ఎప్పుడు ట్యాపింగ్ చేయరు, వాళ్ళకి ఏం పని ఉంటుంది. సో అధికారులు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయరు. అవును, అధికారులు ఒకవేళ చేసినా పోనీ ఏదో వ్యాపారస్తులు ఫోన్లు చేశారు, ఏదో ఆశించారు, ఎక్స్టార్షన్ మనీ ఎక్స్టార్షన్ కొరకు చేశారంటే అది కూడా అంత సులభం కాదు. అది రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగి ఉంటే, ఇప్పుడు అది విచారణ జరుగుతుంది కనుక నేను ఎవరిపైన ఆరోపణ చేయడం లేదు, టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగితే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా జరగదు. అయితే రాజకీయ నాయకులు 10 మంది చేయమంటే వీళ్ళు 15 మంది చేయొచ్చు. వాళ్ళ పని కూడా మధ్యలో పనిలో పని చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటాయి అధికారులు ఎవరినైనా ఎక్స్టార్షన్ చేయడానికి. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అంటూ జరిగితే పొలిటికల్ ప్యాట్రనేజ్ లేకుండా, పొలిటికల్ సపోర్ట్ లేకుండా జరగదు. ఎందుకంటే మన దేశంలో రైట్ టు ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రైట్ టు లైఫ్లో భాగం, జీవించే హక్కులో భాగం. అందువల్ల దానికి ఎలాబరేట్ ప్రొసీజర్ ఉంది. నీకు ఇష్టం వచ్చినట్టుగా చెడామడా టెలిఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశమే లేదు. ఎవరు పడితే వాళ్ళు
టెలిఫోన్ ట్యాపింగ్ చేయరాదు. సో దానికి ఒక పద్ధతి, దానికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఇలా ఇల్లీగల్గా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఖచ్చితంగా దే షుడ్ బి సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఒకవేళ జరిగి ఉంటే ఆ పాలిటిక్స్ ఎవరుంటారు అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాడైతే టెలిఫోన్ ట్యాపింగ్ చేయించాడు కదా, అవకాశం ఉండదు కదా. సో అధికారంలో ఉన్నవాడే టెలిఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఎవరు అనేది మొదలు టెలిఫోన్ ట్యాపింగ్ రుజువు కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పాల్సింది ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు లేదా జరిగిందా, ఈ రెండిట్లో ఆన్సర్ చెప్పాలి బీఆర్ఎస్ ఫస్ట్. లేదు ఫోన్ వింటే ఏముందని కేటీఆర్ అన్నాడని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. నేను ఆ బయట ఏమి నేను వినలేదు, నాకు తెలియదు కేటీఆర్ ఏమన్నాడో. సో ఏమన్నాడో తెలియకుండా ఐ కాంట్ కామెంట్ ఆన్ దాట్. సో కానీ బట్ ఒక్కటి మాత్రం నిజం, బీఆర్ఎస్ అడిక్వేట్గా రెస్పాండ్ కావడం లేదు టెలిఫోన్ ట్యాపింగ్. అసలు మా హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరగలేదు, మా హయాంలో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ కొనలేదు, ఇదంతా అబద్ధము, మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపించండి అని దాన్ని కౌంటర్ చేయాలి. ఆ స్థాయిలో ఎక్కడో అక్కడ స్టేట్మెంట్ రావచ్చు కానీ సో అడిక్వేట్గా ఛాలెంజ్ అయితే రావడం లేదు. అందువల్ల మొదలు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా బీఆర్ఎస్ చెప్పాలి. జరిగితే అది అధికారుల పనే అవుతుందా, రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా, రాజకీయ నాయకుల మద్దతు లేకుండా జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకమైన విమర్శలు పార్టీల నుంచి వచ్చేది, వేరే వాళ్ళు కాదు. ఈవెన్ మంత్రులు కూడా భయపడేవాళ్ళు మాట్లాడటానికి. సో మంత్రులు ఇప్పుడు మాలాంటి వాళ్ళతో మాట్లాడాలన్నా వాట్సాప్లోనో ఫేస్ టైంలోనో మాట్లాడేవాళ్ళు నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా. నేను అడిగేవాడిని ఏంటంటే సార్ ఇప్పుడు మరి మా మీద సెక్రటరియట్లో కూడా మా మీద ఎక్కడైనా నిఘా ఉంటుంది సార్ కేసీఆర్ అని భయపడుతూ చెప్పేవాళ్ళు. సో నాకు ఇప్పుడు ఈటల రాజేందర్ను ఎన్జిఓ నాయకులు కలిసిన మరుక్షణమే ఆయనకు ఆదేశాలు వెళ్ళాయి, వాళ్ళు కలిసి ఏం చెప్పారు అని. సో అందువల్ల ఇది అది టెలిఫోన్ ట్యాపింగా లేకుంటే ఎలానిగా తెలియదు కానీ బట్ ఏదో ఒక అభద్రతలో, ఏదో ఒక భయంలో, ఏదో తెలిసిపోతుంది అనేటువంటిలో కూడా బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి ఉండే, అది నిజం. తర్వాత ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తూ కూడా వచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్న ఆరోపణలు చాలా సీరియస్ ఆరోపణలు. ఇప్పుడు ఆ టెక్నికల్ కన్సల్టెంట్, స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో టెక్నికల్ కన్సల్టెంట్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో ఇల్లు తీసుకుని ఒక 300 మీటర్ల వరకు కూడా క్యాప్చర్ చేయగలిగే ఇజ్రాయలీ టెక్నాలజీని వాడారని ఒక ఎమ్మెల్సీ పేరు కూడా వస్తుంది. ఆ ఎమ్మెల్సీ ఈ సాఫ్ట్వేర్ కొనుగోలులో పాత్ర పోషించాడని. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలను ఇండికేషన్ ఏంటంటే ఆయన సస్పిషన్ ఆయన కేసీఆర్ని సస్పెక్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పటికే రఘునందన్ రావు లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు కేసీఆర్ ఇందులో సూత్రధారి అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటల్లో క్లియర్గా కనబడుతుంది. ఆయన 2 మాటలు చెప్పారు. ఒకటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు జైలుకు పోతారు, ఇందులో పెద్దవాళ్ళే ఉన్నారు, కేవలం మేము లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని కూడా ఇండికేషన్ ఇచ్చారు. అందువల్ల ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఒక పెద్ద రాజకీయ అంశంగా రాబోతోంది అనేది క్లియర్ కేసు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను వెంబడించింది, కానీ జైలు కూడా పంపింది. కానీ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏం కాలేదు, ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ రివర్స్, మీకు అమిత్ షాను చిదంబరం హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా జైలుకి వెళ్ళాడు, మళ్ళీ అమిత్ షా హోంమంత్రి అయ్యాడు, చిదంబరం కూడా జైలుకి పోయి వచ్చాడు. సో అందువల్ల రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు కేసీఆర్ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు పంపాడు, మనందరూ తెలుసు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నది ఏంటంటే మళ్ళీ నీకు కూడా చర్లపల్లి జైలుకు పోతామని. బహుశా అమిత్ షా చిదంబరం మధ్య జరిగింది రేవంత్ రెడ్డి కూడా కోరుకుంటున్నట్టుగా కనబడుతుంది. కేవలం దాని ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయడం కొరకు వెయిట్ చేస్తున్నాడా అనేటువంటి వాతావరణం కనబడుతుంది. సార్ మరొక విషయం, హైదరాబాద్ లోక్సభ స్థానానికి సానియా మిర్జాని పోటీని దింపాలని కాంగ్రెస్ చూస్తుందట. ఇది ఒక టైమ్స్లో వచ్చిన వార్త. ఆ ఛాన్స్ ఉంటుందండి? పాసిబిలిటీ ఉండకూడదని ఏముంది. ఇప్పుడు సెలబ్రిటీలకు దించితే ఓటింగ్ కొంత వస్తుంది అని ఆలోచన ఉండొచ్చు, ఎందుకంటే బేసిక్గా ప్రజల్లో పాపులారిటీ ఉంటుంది కదా. సో మీకు ఫిల్మ్ స్టార్స్ ఇప్పుడు శివసేన గోవిందా దించింది,
ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎంతమంది నిల్చున్నారు? కంగనా కూడా రంగంలో కంగనా హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి పోటీ చేస్తుంది. అలా అప్పుడు రామాయణం సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఇవాళ అభ్యర్థులుగా మారిపోతున్నారు. సో అందువల్ల మీకు క్రికెట్ క్రీడాకారులు రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్ లాంటి షూటింగ్ క్రీడాకారులు, కీర్తి ఆజాద్ లాంటి క్రికెటర్లు, ఇలా రకరకాల మంది క్రికెటర్లు, సినిమా స్టార్లు, అంటే స్పోర్ట్స్ స్టార్లు, వీళ్ళకు విశేషమైన ఫాలోయింగ్ ఉంటుంది కదా. సో ఆ ఫాలోయింగ్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు ఓటింగ్ గ్యారంటీ. సో మినిమం అష్యూర్డ్ ఓటింగ్ ఉంటుంది. సో వారికి ప్రజలతో కనెక్ట్ ఉంటుంది. ఒకవేళ సానియా మిర్జా హైదరాబాద్లో పోటీ పెట్టాలని కాంగ్రెస్ చూస్తే దాని పొలిటికల్ ఇంప్లికేషన్ మనం వర్త్ స్టడీయింగ్. అంటే ఓవైసీతో చాలా సీరియస్గా పోటీ చేయాలని కాంగ్రెస్ చూస్తోంది అని. ఇప్పుడు ఏదో సాధారణంగా మనందరికీ తెలుసు, హైదరాబాద్లో అధికారంలో ఉన్నవారు ఓవైసీకి వ్యతిరేకంగా గట్టి క్యాండిడేట్ పెట్టరు, ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక హిందూ క్యాండిడేట్ పెట్టి ఓవైసీ వ్యతిరేక ఓట్లు చీల్చి ఓవైసీకి పరోక్షంగా లాభం చేస్తూ ఉంటారు. సో ఇది జరిగేటువంటి తతంగం ఎప్పుడైనా. సో ఈసారి ఎంఐఎంకోమో బీఆర్ఎస్తో ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పట్ల కొంత సాఫ్ట్, అట్లీస్ట్ అసెంబ్లీలో చూస్తే కొంత సాఫ్ట్గా ఉన్నారు. కానీ జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఓవైసీ పట్ల అప్రమత్తంగా ఉన్నారు. సో ఓవైసీ మోడీ మనిషే, మోడీ ఆదేశాల మేరకే దేశమంతా తిరిగి పోటీ చేసి సెక్యులర్ పార్టీస్కి రావాల్సిన ముస్లిం ఓట్ను రాకుండా చేసి పరోక్షంగా బీజేపీకి లాభపడుతున్నారు అన్నది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అనుమానమే కాదు, బహిరంగంగా కాంగ్రెస్ ఆల్ ఇండియా లీడర్లు అనేక సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మనకు. సో ఎందుకంటే హైదరాబాదులో తెలంగాణలోమో ఆ 7 సీట్లకే పరిమితమవుతారు, కానీ ఉత్తరప్రదేశ్లో, బెంగాల్లో, బీహార్లో, రాజస్థాన్లో పోయేమో చాలా ఎక్కువ సీట్లు పోటీ చేస్తారు. అంటే తమకు ప్రధాన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరం తెలంగాణలో ఓట్లొచ్చే చోటమో పోటీ చేయరు. మీకు తెలంగాణలో ఓట్లొచ్చే సీట్లు అప్పుడు హైదరాబాద్ ఎంపీకి ఒక్కదానికే చేస్తున్నారు కదా, కరీంనగర్ చేయడం లేదు కదా, హైదరాబాద్ చేయడం లేదు కదా. ఎందుకు చేయడం లేదు మరి? ఇక్కడేమో చేయరు, మీరు యూపీలో, బీహార్లోమో 10 సీట్లు చేస్తాం అంటారు. నీకు ఇక్కడ బలం ఉండి సొంత గడ్డపైన పోటీ చేయరు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ టు గెట్ ది ముస్లిం ఓట్స్ అవే ఫ్రమ్ బీజేపీ, యాంటీ బీజేపీ ఫోర్సెస్. అది కాంగ్రెస్ కావచ్చు, అది ఇతర యూపీలో సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బీహార్లో మహాగఠబంధన్ కావచ్చు, సో ఇలా మహారాష్ట్రలో మహావికాస్ అగాది కావచ్చు. అంటే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లిం ఓటు రాకుండా ఓవైసీ ప్రయత్నం చేస్తున్నాడు. సో అందువల్ల బీజేపీ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్కు ఉన్న అవసరాల రీత్యా ఎంఐఎం పట్ల కొంత సాఫ్ట్గా ఉండవచ్చు అని ఇప్పటిదాకా అన్నారు. ఒకవేళ హైదరాబాద్లో ఓవైసీ పైన సానియా పెడితే ఓవైసీ కంచుకోటలో కాంగ్రెస్ కొట్లాడదలుచుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే కొంత ఓవైసీ బ్రదర్స్ పట్ల కఠినంగా ఉన్నారు. సో అంతకుముందు ఎప్పుడూ లేరు. రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ అలా ఉండబోతున్నాడా అనేటువంటి క్వశ్చన్. అంటే ఎంఐఎంకు చెందిన 7 ఎమ్మెల్యేలు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అటు బీఆర్ఎస్ నుంచి 25 మంది వస్తారా, 30 మంది వస్తారా అని చర్చలు నడుస్తున్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఆర్కెల్లోకి 26 మంది వస్తే అయితే కనీసం రావాలి, యాంటీ డిఫెక్షన్లా అవాయిడ్ చేయాలంటే. సో అందువల్ల 26 మంది వస్తే 81 మంది అవుతారు కదా. ఇక మళ్ళీ ఎంఐఎం అవసరం లేదు కదా. సో రేవంత్ రెడ్డి వ్యూహం ఏమైనా ఉందా అంటే ఓవైసీ ఇలాకాలో పోయి ఓవైసీ సంగతి తేలిస్తే అయిపోతుంది అని. సో అందువల్ల ఇలా లేదా ఎంఐఎం 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు రప్పించడానికి ఒత్తిడియా? అందువల్ల సానియాను కనుక రంగంలో దించితే ఈ కాంగ్రెస్ ఈజ్ కీన్ ఆన్ ఎ సీరియస్ కంటెస్ట్ అని. లేకపోతే సానియా ఎందుకు పోటీ చేస్తుంది ఒకవేళ? ఎందుకంటే కాంగ్రెస్ కీన్ కంటెస్ట్ లేకపోతే చేయదు కదా. సో అందువల్ల ఇట్స్ ఏ పొలిటికల్ ఇంప్లికేషన్ అయితే ఉంటుంది మన నిజమే అయితే. సరే, ఈ అంశాలు ఎలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మరింత రాజుకునే పరిస్థితి. సీమలోనే వాళ్ళిద్దరూ పర్యటన చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మరొక వైపు తూర్పుగోదావరి జిల్లాల నుంచి తనకు ఏదైతే పవన్ కళ్యాణ్ అండగా ఉంటుంది, ఆ సామాజిక వర్గం ఆయన్ని ఈసారి గెలిపిస్తుంది, అత్యధిక మెజారిటీలతోటి వాళ్ళు టీంను కూడా గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి యాత్ర మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రసంగాల్లో మాట్లాడుతున్న అంశాలు
చంద్రబాబు నాయుడు గారు చాలా కాంట్రవర్సీ కామెంట్లు మాట్లాడారు, అలాగే అయ్యన్ పాత్ర గారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి మీరు బయటలు వినండి సార్ ప్లీజ్. జగన్, నేను ఒక్కడనే అందరూ వచ్చి నా మీద పడుతున్నారని నేను అడుగుతున్నా, మీ ఊరికి ఎవరైనా దొంగ ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారా మీరు? అందరూ ఒకటి అవుతారా లేదా? ఇంట్లో నుంచి మనిషికి ఒక కర్ర తీసుకొస్తారా లేదా? అప్పుడు కూడా కులము, మతము, వీధి, బంధుత్వం, మీ వ్యక్తిగత విరోధాలు చూస్తారా మీరు? చూడరు. ముందు ఆ దొంగని పంపించిన తర్వాత మీ ఊరిని కాపాడుకున్న తర్వాతనే ఏ పని చేస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైట్, నెక్స్ట్. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. మొన్న పరిపాలించిన ముఖ్యమంత్రి చాండాల దౌర్భాగ్య నా కొడుకు, రాక్షసుడు, దోపిడీదారుడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద పోటీ చేస్తున్నాం, యుద్ధానికి బయలుదేరుతున్నాం. బస్సు యాత్ర వీడికి, ఈ టింగర్నాథ్ కొడుకి బస్సు యాత్ర ఒకటే. పాదయాత్ర చేశాడు, హెలికాప్టర్ యాత్ర చేశాడు, ఇప్పుడు బస్సు యాత్రట. దేనికి రా బస్సు యాత్ర నీకు? దేనికి? ఏం పీకేమని బస్సు యాత్ర? రైట్. మొన్న పరిపాలించిన ఇది సార్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడే మాటలు. అంటే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఒక్క పార్టీ చేస్తున్న నాలేము. అవును, ఇప్పుడు వైసీపీ నుంచి చేయడం లేదా? అవును. కొడాలి నాని చంద్రబాబు నాయుడు ఏమని అంటాడో బెంగసాల చూడలేదు, లోకేష్ ఏమంటాడు. అవును. సో అందువల్ల లెట్ us నాట్ గెట్ ఇన్ టు దట్. అది ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, అంటే ఈ పొత్తును తనకు అనుకూలంగా మార్చుకోవటానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా వైసీపీ చెప్పేది ఏంటంటే, సో జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈవెన్ ఆయన కాంగ్రెస్ను కూడా కలిపాడు పరోక్షంగా. సో 4 కలిసి వస్తున్నారు అని ఒక రకమైన సెన్స్ ఆఫ్ విక్టిమ్హుడ్, అంటే తనను ఎదుర్కోవటానికి ఇంతమంది కలిసి రావాలా అని. సో ఇంతమంది కలిసి వచ్చి నా పైన దాడి చేస్తున్నారని. ఇది కేసీఆర్ కూడా చాలాసార్లు మాట్లాడేవాడు ఇదే మాట, ఈ బక్కోన్ని కొట్టడానికి ఇంతమంది వస్తున్నారు. సో అందువల్ల ఒక సెన్స్ ఆఫ్ విక్టిమ్హుడ్, అంటే ఇండియన్ కల్చర్లో, భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర జాలి, దయ, అయ్యో పాపం ఇలా ఎక్కువ మన సమాజంలో. చూడు పాపం జగన్ మీదకి ఇంతమంది రావాలా అనేటువంటి ఒక సింపతి గెయిన్ చేసడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు జగన్ అంటే, ఇక చూడు తాను బలంగా ఉన్నాడు కనుకనే కదా 3 కలిసి వచ్చేది. సో ఇది పొలిటికల్ పాయింట్ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని టీడీపీ ఒక్కటే ఓడించగలిగే పరిస్థితిలో ఉంటే ఎందుకు ఆ 8 లోక్సభ సీట్లను 31 అసెంబ్లీ సీట్లను వదులుకుంటుంది టీడీపీ? ఏ పార్టీ కూడా వదులుకోదు కదా. సో అక్కడ తన పార్టీ నాయకులకు కాదని ఇప్పుడు జనసేన బీజేపీకి ఇచ్చారు కదా. సో అందువల్ల ఖచ్చితంగా సింగిల్గా వెళ్తే వైసీపీని ఎదుర్కోలేము అనే కంక్లూజన్కి వచ్చారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఉపమానం ఉంది, దొంగ ఒక్కడే వచ్చిందనుకోండి, దొంగ బలహీనుడు అనుకోండి, ఊరంతా కలిసి రారు. మొన్న హైదరాబాద్లో జరిగింది కదా, ఓ దొంగ వస్తే 2 తల్లి కూతుర్లే కలిసి తిరగబడుకుంటారు. ఊరంతా రాలే, వీరంతా రాలే. సో అంటే దొంగ బలవంతులైనప్పుడే వస్తారు. ఒకవేళ దొంగ అనే ఉపమానం కరెక్ట్ అని నేను అంటలేను, ఉదాహరణ చెప్తున్నా. సో ఒక్కడే దొంగ వచ్చింది అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళే 4 మీద పడితే వాడు ఎగిరైపోతాడు కదా. సో అందువల్ల ఆ ఉపమానంలోనే ఉన్న పొలిటికల్ పాయింట్ ఏంటంటే జగన్ చాలా బలవంతుడు, అందుకే ఊరంతా కలవాలి అని. అది ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఎండార్స్ చేస్తున్నాడు. సో ఆయన దుర్మార్గుడు అని ఎండార్స్ చేయడమే కాకుండా ఆయన బలవంతుడు, మనం అందరము కలవాల్సిందే అని.
ఇప్పుడు ఇది నా దొంగ ఉపమానంలో ఆ పాయింట్ కూడా ఉంది కదా. సో అదలా దొంగ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు దొంగ బలవంతులు అయితేనే ఊరంతా వస్తుంది, వీధంతా వస్తుంది. బలవంతులు కాకపోతే ఎందుకు వస్తారండి? ఆ ఇంటి పక్కోడితో సరిపోతుంది, ఒక్కడే కొట్టేయగలుగుతారు కుటుంబంలో ఉన్నాడు, కాదంటే ఇంటి పక్కోడు కూడా వస్తాడు కథం. సో అందువల్ల దొంగ చాలా చాలా బలవంతులైనప్పుడే ఊరు వీధి ఏకమవుతుంది. సో అందువల్ల ఇండైరెక్ట్గా జగన్మోహన్ ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డిని దొంగగా పోలుస్తూనే జగన్మోహన్ రెడ్డి చాలా శక్తివంతుడుగా ఉన్నాడు, బలవంతుడుగా ఉన్నాడు, టీడీపీ ఒక్కటి ఎదుర్కోలేదు, అందువల్ల అందరం కలిసి ఎదుర్కొంటున్నాం అని కూడా మెసేజ్ ఇప్పుడు వైసీపీలు తీసుకుంటారు. సో అందువల్ల రాజకీయాల్లో ఒక స్టేట్మెంటు అనేక మీనింగ్స్ ఇస్తుంది. ఇక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చారా అంటే టిప్పర్ డ్రైవర్కి ఇవ్వకూడదు ఏం లేదు కదా. సో టిప్పర్ డ్రైవర్లకు ఇవ్వకూడదు, అంత బిలియనర్లకే ఇస్తా, నేను 100 కోట్లు ఉన్న వాళ్ళకి ఇస్తా, 1000 కోట్లు ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నది కరెక్ట్ కాదు కదా. నాకు తెలియదు, మరి నేను కూడా మీడియాలో చూశాను, వైసీపీ మీడియాలో కూడా ఆయన సాధారణ టిప్పర్ డ్రైవరే పార్టీ కార్యకర్తగా చాలా కాలంగా ఉన్నాడు అని. ఒకవేళ నిజమే అయితే మంచిదే కదా, ఒక సాధారణ కార్యకర్తకు కనీసం టికెట్లు ఇస్తే మనం అప్రిషియేట్ చేయాలి, ఆహ్వానించాలి కదా. ఇప్పుడు పార్టీలో బిలియనర్లకు 100 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు. అలా కాకుండా టిప్పర్ డ్రైవర్కి ఇస్తే అది ఏ పార్టీ ఇచ్చినా అది మంచిదే కదా, అదేం అవేళ చేయాల్సిన అంశం అయితే కాదు. సార్ మరొక విషయం, అసలు యుద్ధం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి మొదలవుతుంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం, జనసేనకు వైరల్ చేస్తున్న అంశం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పర్యటనకి ఈరోజు శ్రీకారం చుట్టారు. సో ఈయన సపోర్ట్ తీసుకుండేది వర్మకి ఎక్కడైనా చిన్న అసహనం కానీ ఆయన ఇబ్బంది పెట్టే విధంగా కానీ అక్కడ ఏం జరిగినా ఆయన మళ్ళీ వేరే కుంపటి పెడతాడు అని చెప్పి మరొక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఇక ముద్రగడ పద్మనాభ గారు అవనివ్వండి, వంగా గీత గారు అవనివ్వండి, ఒక కోర్ టీం అంతా కూడా అక్కడ బలిష్టంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేసిందట. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఏ అంశాల మీద ఆయన ప్రస్తావించే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం, నేను ఎట్లా ఊహించగలను, కానీ అది ఇష్యూ కాదు. ఆయన ఎట్లా ఏది ప్రస్తావిస్తాడు అని ఊహించడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చూసారు సార్, కాంట్రవర్సీ మాట్లాడేది, దీన్ని కంప్లీట్గా వాళ్ళు కౌంటర్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆవేశపూరితంగా మాట్లాడితే పర్యవసానాలు ఏముంటుంది? ఆ రాజకీయాల్లో ఆవేశపూరితంగా మాట్లాడకపోతే శాంతంగా ప్రశాంతంగా గౌతమ బుద్ధులా ముచ్చట పెట్టుకుంటాను, కానీ అది సమస్య కాదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు పండుతుంది, అందులో అనుమానం లేదు. సో కానీ పిఠాపురంలో ఓడించడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడానికి మీరు అన్నట్లు ముద్రగడ ఫ్యాక్టర్ని ఉపయోగించుకుంటారు, అంటే కాపు ఓటు చీల్చాలి అని. తర్వాత పొత్తుల్లో ఉండేటువంటి పదనిసల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి ఇప్పుడు, అందుకే వర్మ ఫ్యాక్టర్ వస్తున్నది. ఆయన ముందు వ్యతిరేకించారు, తర్వాత పవన్ కళ్యాణ్ అయితే నాకు అభ్యంతరం లేదన్నాడు, పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లతో గెలిపించుకుంటాను అన్నాడు. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చాయి. అందువల్ల అలియన్స్ను డిస్టర్బ్ చేయాలని ఆలోచిస్తారు. అలాగే మా కాపు ఫ్యాక్టర్ని కూడా ఇప్పుడు ఇంకో చర్చ కూడా నడుస్తుంది, అసలు బీజేపీ ఎవరికి కాపులకు ఇవ్వలేదు అని. సో మా బీజేపీ కంప్లీట్గా కాపుల్ని వదిలేసింది, తన 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లలో కాపే లేడు అని. అంటే జనసేన నుంచి ఇచ్చారు కదా 9 మందికి, సరిపోతుందనే భావనలో బీజేపీ ఉందా అనేటువంటి క్వశ్చన్లు వస్తుంది. సో వీరాజు లాంటి వాళ్ళకి ఇవ్వలేదని. కానీ బీజేపీ మొదటి నుంచి కూడా కాపు సెంటర్డ్ పాలిటిక్స్ నడుపుదామనే ప్రయత్నం చేసింది. కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షులు చేశారు, సోమవీర్రాజును రాష్ట్ర అధ్యక్షులు చేశారు. సో ఈ కాపు కార్డు వాడదామని బీజేపీ ప్రయత్నించింది. ఈవెన్ ముద్రగడ వస్తే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రొజెక్ట్ చేయాలి అలయన్స్ లేకపోతే అనేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. సో ముద్రగడ కూడా మీరు 175 సీట్లకు పోటీ చేస్తానంటే వస్తాను, టీడీపీతో అలయన్స్ ఉంటే రాను అని ఆయన పెట్టాడని కూడా వచ్చాయి. అవన్నీ అయ్యాకనే ముద్రగడ తర్వాత వైసీపీలో చేరాడు. అందువల్ల కాపు ఓటు అటువైపు పోకుండా, కూటమికి పోకుండా, కాపులకు రిప్రజెంట్ కాదు ఈ కూటమి, చూడు బీజేపీ కాపులకు వచ్చింది, ఇవన్నీ కూడా వైసీపీ అస్త్రాలు ప్రయోగిస్తూనే ఉంటాయి కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ను ఆయన సీట్లో టైట్ చేస్తే రాష్ట్రమంతా పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ఎదుర్కోవచ్చు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి జనాదరణ అందరికీ తెలుసు, అవన్నీ ఓట్లుగా ఎంత ట్రాన్స్ఫర్ అవుతాయి, ట్రాన్స్ఫర్ కావాలి క్వశ్చన్ ఉన్నప్పటికీ కూడా ఇది వెరీ బిగ్ క్రౌడ్ పుల్లర్, అందులో అనుమానాలు. ట్రూ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులు ఉంటాయి మనకు, వాళ్ళు ఒక్కరు పోతే 10 మంది కూడా రాకపోయినా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలు ఉంటాయి. అలా కాకుండా పవన్ కళ్యాణ్ ట్రూ స్టార్ క్యాంపెయినర్, అందులో ఎవరికైతే అనుమానం లేదు కదా.
సో అందువల్ల పవన్ కళ్యాణ్ను అక్కడ టైప్ చేయాలి అనేటువంటి ప్రయత్నం వైసీపీ మొదలు పెడుతుంది. దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ అక్కడే కేంద్రీకరించి 3 రోజులు మొదటి 3 రోజులు అక్కడే ప్రచారం చేయడం ద్వారా తాను రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ పిఠాపురంకు అందుబాటులో ఉంటాను అనే ఒక మెసేజ్ కూడా పంపిస్తాడు. సో అందువల్ల ఇక టీడీపీ జనసేనల మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ పవన్ కళ్యాణ్కు టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ కానంత సీరియస్గా ఉంటుందా అనేది అనుమానమే యాజ్ ఆఫ్ నౌ. అందుకంటే రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేను, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే టీడీపీ జనసేన మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ ఇబ్బంది ఉండదనే నా నమ్మకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు వర్మకు సీట్ రాకపోతే వర్మలో కొంత హార్డ్ బాండ్ ఉండొచ్చు, తర్వాత ఆయన అకామిడేట్ అయినాక ఆయన కొద్దిగా శాంతించవచ్చు, అది ఇండివిజువల్ ప్రాబ్లం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం వల్ల తాను సీట్ కోల్పోయాడు కనుక. కానీ ఎవరేజ్ టీడీపీ ఓటరు టీడీపీ శ్రేణిలో పవన్ కళ్యాణ్ పట్ల గౌరవం ఉంది. ఎందుకంటే చాలా క్లిష్టమైన సమయంలో తెలుగుదేశానికి అండగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. అందరూ ఇప్పటికీ మనకు మర్చిపోం, రాజమండ్రి సెంట్రల్ జైలు లెఫ్ట్ ఒకవైపు బాలకృష్ణ మరోవైపు లోకేష్ ఉండగా పవన్ కళ్యాణ్ సెంటర్లో ఉండి విలేకరులతో మాట్లాడిన విజువల్స్ మనకు తెలుసు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో నాయకో విధులతో చర్చిస్తూ లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో చాలా రోజులు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఉన్నాడు, పవన్ కళ్యాణ్ జనంలో అండగా ఉన్నాడు కదా. అందువల్ల ఆ గ్రాటిట్యూడ్ తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. రెండవది పవన్ కళ్యాణ్ జనసేన మద్దతే ఉండకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో ఎదుర్కోగలిగే వాళ్ళం కాదు అన్నది కూడా టీడీపీకి తెలుసు. ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మీ గ్రామానికి దొంగ వస్తే అందరూ కలుస్తానని చెప్పి. సో అందువల్ల టీడీపీ శ్రేణులకు స్పష్టత ఉంది. అంటే వైసీపీని నేరుగా ఎదుర్కొంటే ఈ స్థాయిలో పోటీ ఇచ్చే వాళ్ళే కాదు. అందువల్ల రేపు తెలుగుదేశం పార్టీ గెలవాలన్నా జనసేన పొత్తు కలవడమే కీలకమవుతుంది. సో అందువల్ల దే కెనాట్ ఇగ్నోర్ పవన్ కళ్యాణ్. అందువల్ల పవన్ కళ్యాణ్ విజయానికి టీడీపీ శ్రేణులు కూడా ఓలాటంగానే చేస్తాయని, ఎవరైనా వ్యక్తిగత కారణాల రీత్యా చేయకపోతే దట్ ఇస్ డిఫరెంట్ కేస్, అది వ్యక్తిగతమే తప్ప తెలుగుదేశం పార్టీగా ఉన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేస్తారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో రాకుండా చూడాలన్నది జగన్ లక్ష్యం ఉంటుంది ఆటోమేటిక్గా. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్లే టైట్ అయితే టీడీపీ జనసేన అలియన్స్లో కూడా అనుమానాలు మొదలైతాయి. చూడు మా పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ వాళ్ళు సహకరిస్తలేరు అని. సో అది కూడా వైసీపీ వ్యూహం ఉంటుంది. అందువల్ల ఎన్నికలు వచ్చినప్పుడు తమ బలాన్ని స్ట్రెంథెన్ చేయడమే కాకుండా ఎదుటివారి బలాన్ని ఎలా తగ్గించాలి అనే ప్రయత్నం నిరంతరం జరుగుతుంది కదా. సార్, పవన్ కళ్యాణ్ గారిలో ఆ రాజకీయ పరిణితి వచ్చిందంటారా? రాజకీయ పరిణితికి మెజర్మెంట్ ఏంటి? కాదు సార్, ఇప్పుడు వరకు కూడా 5 కిలోల రాజకీయ పరిమితి అంటే సినిమాల్లో వ్యూహాలు సక్సెస్ రేట్ సాధించుకోవడం, ఏ రకంగా సక్సెస్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ రాజకీయ పరిణతి లేదు, సక్సెస్ అయిన వాళ్ళకే రాజకీయ పరిణతి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నాకు 12,000 ఓట్లు వచ్చాయి మల్కాజ్గిరిలో, నాకు రాజకీయ పరిణతి లేదని చెప్పగలరా? నాకు 12,000 వచ్చాయి ఎంపీగా పోటీ చేస్తే. సో మల్లారెడ్డికి మైనంపల్లికి 5 లక్షల పైన వచ్చాయి. నాకన్నా చాలా అద్భుతమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాదని నేను అనగలనా? ఓటింగ్ క్రైటీరియా అయితే. సో అందువల్ల ఎప్పుడు కూడా ఎన్నికల్లో గెలవడము ఓడడం అనేది రాజకీయ పరిణతికి ప్రాతిపదిక కాదు. సో అది ఆ రకంగా మన కంక్లూజన్కు వచ్చి ఎవరు ఇవన్నీ మన జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప రాజకీయ పరిమితికి ఒక ఐక్యూ టెస్ట్ అయితే లేదు కదా. మనకి ఐక్యూ టెస్ట్ పెట్టి లేదా నీట్ ఎగ్జామ్ రాసి రాజకీయ పరిమితి లేదు. సక్సెస్ ఫెయిల్యూరు అనేది రకరకాల సందర్భాల్లో చంద్రబాబు నాయుడు రాజకీయ పరిమితి లేదని అనగలమా? 23 సీట్లకే పరిమితం అయ్యాడు కదా. బీజేపీకి ఒక దశలో 2 సీట్లు వచ్చాయి కదా. అంటే బీజేపీ నేతలకు పరిణతి లేదని కంక్లూజన్ కద్దామా? అందువల్ల ఎన్నికల ఫలితాలను బట్టి రాజకీయ పరిణతిని ఎప్పుడూ అంచనా వేయకూడదు. సో రాజకీయ పరిణతికి ఆన్సర్ కూడా లేదు కదా. సో ఇవన్నీ ప్రత్యర్థులు మాట్లాడుతుంటారు. బట్ డెఫినెట్గా గతంతో పోలిస్తే అది మాత్రం చెప్పగలను. 2019తో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ మచ్ సీరియస్ ప్లేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, అందులో అనుమానమే లేదు. సో నా అంచనా ఈసారి అసెంబ్లీలో కూడా బహుశా పవన్ కళ్యాణ్ ప్రవేశిస్తాడు అన్లెస్ సంథింగ్ డ్రాస్టిక్ హ్యాపెన్స్. తర్వాత జనసేనకు కొంత రిప్రజెంటేషన్ అయితే వస్తుంది. సో ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్గర్ పొలిటికల్ ప్లేయర్. ఇప్పుడు
ఈ లాస్ట్ 5 yearsలో 2019 రన్అప్ టు 2019 ఎలక్షన్స్తో పోలిస్తే, ఎందుకంటే ఈ పాలిటిక్స్కి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు, ఎక్కువ జనంలో ఉంటున్నారు, పబ్లిక్ ఇష్యూస్ తీసుకుంటున్నారు, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారన్నమాట నిజం. ఇక అల్టిమేట్గా సీట్లు వస్తాయా రావా అనేది అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో 3 పార్టీల్లో మీ పొత్తు ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది ఇంకా కూడా కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంది. ఎవరికి వాళ్ళు కుటీరాల్లో వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటున్నారు, కలిసి ఉమ్మడి ప్రణాళిక అంటూ ఇంకా కొరవైంది. ఏం సార్ ఇంకా టైం ఉందనా? ఉమ్మడి ప్రణాళిక టైం ఉన్నది ఒక ఫ్యాక్టర్. ఇంతవరకు ఇంకా 2 నెలలు, ఇంకా 1.5 months ఉంది మనకి ఎన్నికలు. ఇప్పుడే లేవు కదా ఎన్నికలు, May 13th. సో అందువల్ల ఇంకా సమయం ఉన్నమాట నిజం. తర్వాత ఉమ్మడి ప్రణాళిక అనేది ఇది పార్లమెంట్ ఎన్నికలకు కూడా కలిసి ఉన్నాయి. సో ఈ పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రానికి ఏం చేస్తారు 3 పార్టీలు, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని అన్నారు కనుక రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా తీరుస్తారో చెప్పాల్సిన బాధ్యత ఎన్డీఏకు ఉంటుంది. సో ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, సో కేంద్రం సహకారం అంటున్నారు కదా. సో ఇప్పుడు 2000 అంటే అందువల్ల ఉమ్మడి ప్రణాళికే కాదు, ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అని కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఎందుకంటే చేసిందని కొన్ని రోజులు అన్నాడు చంద్రబాబు నాయుడు, చేయలేదని మరికొన్ని రోజులు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ చేస్తానని అంటున్నారు. అంటే తమ రాజకీయ పొత్తులను బట్టి, రాజకీయ వైఖరులను బట్టి ఆంధ్రప్రదేశ్కు చేశారు, చేయలేదు అని అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు మోడీ ఆంధ్రప్రదేశ్ చేయలేదన్నాడు, ఆ తర్వాత ఈ మధ్యన బడ్జెట్లోనే బాగా చేశాడన్నాడు. సో అందువల్ల అటు టీడీపీ అయినా వైసీపీ అయినా మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడనే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమొచ్చింది అనే దాంతో సంబంధం లేదు. వాళ్లకు బీజేపీతో మోడీతో ఉన్న రాజకీయ సంబంధాన్ని బట్టి చెప్తున్నారు. సో మనకు రాజకీయ సంబంధం మంచిగా ఉంటే మోడీ బాగా చేశాడు, రాజకీయ సంబంధం లేకపోతే మోడీ ఏం చేయలేదు. ఇది ఇప్పుడు వైఖరి ఆంధ్రప్రదేశ్లో. సో ఇందులో వారి పొలిటికల్ వైఖరి బట్టి. అలా కాకుండా ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం చేసింది ఏంటి, చేయండి ఏంటి, దీనిపైన డిబేట్ నడపాలి. అయితే అన్ఫార్చునేట్లీ ఆ డిబేట్ నడపడానికి వైసీపీ కూడా సిద్ధంగా లేదు. అవును, అంటే వైసీపీ కూడా టీడీపీ పైన టార్గెట్ తప్ప మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అని అడిగే ధైర్యము, సాహసము జగన్ చేయడు. ఎందుకంటే ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో కూడా ఒక పేరా పెట్టి కేంద్ర సహకారం చాలా బాగున్నదని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో అందువల్ల టీడీపీకి వస్తున్న అడ్వాంటేజ్ అది. ఇక షర్మిల కాంగ్రెస్లో అన్నా కూడా దట్ ఇస్ ఎ వెరీ వీక్ వాయిస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలం లేదు కనుక అది ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కంటెస్టేషన్లో ఉండాల్సిన కీలకమైన అంశం విభజన సమయంలో ఏం హామీలు ఇచ్చారు, విభజన చట్టంలో ఏం చెప్పారు, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇది మౌలికమైన అంశం కదా. అవును, అన్ఫార్చునేట్లీ మౌలికమైన అంశాన్ని టీడీపీ చెప్పదు. ఎందుకంటే చెప్తే అసలు సంగతి బయటపడుతుంది. సో బీజేపీతో పొత్తులో ఉన్న డొల్లతనం బయటపడుతుంది. వైసీపీ అడగదు, ఎందుకంటే వారికి మోడీ ప్రభుత్వంతో పెట్టుకునే ధైర్యం చేయరు. పెట్టుకుంటే ఏమవుతుంది, దేశమంతా చూస్తున్నాం కదా. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది. అందువల్ల ఎన్డీఏ ఖచ్చితంగా చెప్పాలి, అయ్యా మీరు రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నారని చంద్రబాబు అన్నాడు కనుక ఈ 10 ఏళ్లుగా రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం వల్ల జరిగింది ఏంటి చెప్పండి. నేను జరగలేదని ఆరోపించడం లేదు, ఇంకొక టేబుల్ వేయండి జరిగింది జరగనివి అని. సో లెట్ దర్ బి ఒక హెల్తీ డిబేట్. డిబేట్ కాకపోయినా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. డిబేటే కావాలి, ఎందుకు డిబేట్ కాకూడదు? అవును సార్. సో డిబేటే జరగాలి. డెమోక్రసీ రన్స్ త్రూ డిబేట్ కదా, డెమోక్రసీ రన్స్ త్రూ పొలిటికల్ కంటెస్టేషన్. సార్ ఏంటి రచ్చబండ రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ ఇంకా అయిపోయినట్టేనా? ఇంకా రాజకీయ పరంగా ఆ ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తా సార్ రేపు ఎన్నికల మీద? అది నరసాపురంలో పనిచేస్తే చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ అంతా ఎందుకు పనిచేస్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రఘురామకృష్ణరాజుకు సీట్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది అదేమైనా ప్రత్యేక హోదా కన్నా కూడా ఎమోషనల్ ఇష్యూనా? సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్ వాట్ వే పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కన్సర్న్, అది రఘురామకృష్ణరాజు ఆయన అభిమానులకు సంబంధించిన అంశం. సో ఏమైనా ఉంటే ఆయన నియోజకవర్గం నరసాపురానికి సంబంధించిన అంశం, లేదంటే ఆ పక్క నియోజకవర్గాల్లో కొంత ఆయన అభిమానులు ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 175 స్థానాల్లో ఉన్న ప్రజలకు ఏంటి సమస్య? ఇవన్నీ లోకల్ స్థానిక ఎపిసోడ్లు. అక్కడ వివేకానంద హత్య కేసు, వివేకానంద హత్య కేసుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటింగ్ ఛాయిస్ ఆధారపడి ఉంటుందన్నా చెప్పండి. అవును, అంటే
వివేక్ హత్య చేసింది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వాళ్ళ వెనకాల జగన్ ఉన్నారని ఇటువైపు నమ్ముతారు, లేదని అటువైపు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ అల్టిమేట్గా ఓటేసేటప్పుడు వివేకానంద రెడ్డి అంతకుడు ఎవడు, వీటి సంగతి తేల్చాలి అని చెప్పి ప్రజలు ఓట్లేస్తారా నాకు చెప్పండి. సో అది కన్సర్న్ ఎవరికి ఉంటుంది? వివేకానంద రెడ్డిని అభిమానించే వాళ్ళకి అది కన్సర్న్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అది కన్సర్న్ కాదు కదా. అన్ఫార్చునేట్లీ ప్రత్యేక హోదానే ఆధారంగా ప్రజలు ఓటేయడం లేదు. అలా ఓటేస్తే ప్రత్యేక హోదా ఇవ్వని ఎన్డీఏను తిరస్కరించారు కదా. అవును. సో క్వశ్చన్ కూడా కదా, అమరావతి ఆధారంగా ఓటు వేయడం లేదు, అమరావతి ఆధారంగా ఓటు వేస్తే జగన్ను తిరస్కరించాడు కదా. సో ఇలా అమరావతి ప్రత్యేక హోదా లాంటి ఇష్యూసే ప్రజల సెంటిమెంట్కు, ప్రజలలో ఒక సెంటిమెంట్గా మారి ఒక భావోద్వేగపరమైన అంశంగా లేనప్పుడు రఘురామకృష్ణరాజుకు అన్యాయం జరిగింది అన్న ఆధారంగా ఆంధ్ర ప్రజలంతా రియాక్ట్ అవుతారా చెప్పండి. అంటే వెస్ట్ గోదావరిలో కూడా ప్రభావం ఉండదా అని? అక్కడ ఉంటే ఉండొచ్చు. నేను అనేది మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ ప్రభావితం చేయదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.